హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే కే ఫిన్టెక్ అనే కంపెనీ నుంచి మనకు ఒక జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసోసియేట్, సీనియర్ అసోసియేట్ అనే పొజిషన్కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు 0 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఎ ఫ్రెషర్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో ట్రైనింగ్లో పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు. సో మీ పొజిషన్ వచ్చేసి అసోసియేట్, సీనియర్ అసోసియేట్ అయితే ఉంటుంది. సో లొకేషన్ కూడా మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. సో హ్యాపీగా చక్కగా వర్క్ చేసుకోవచ్చు. అయితే కే ఫిన్టెక్ అనే కంపెనీ వచ్చేసి మీకు మ్యూచువల్ ఫండ్స్ పైన వీళ్ళు అనేది వర్క్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి ఆల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు చూస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా వీళ్ళు టేక్ కేర్ చేయడం. సో ఓవరాల్గా వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ పైన వీళ్ళు పూర్తిగా యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ వచ్చేసి ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ, సో స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు. సో ఎలాంటి డిగ్రీ ఉన్నా మీకు అప్లై చేసుకోవచ్చు. సో గుడ్ బిజినెస్ అక్యుమెంట్ అయి ఉండాలి. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. అలాగే అవైలబుల్ టు ప్రిపేర్, అనలైజ్ కాంప్రిహెన్సివ్ రిపోర్ట్స్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో మీకు కాంప్రిహెన్సివ్ రిపోర్ట్స్ వచ్చేసి అనలైజ్ చేయాలి, అలాగే ప్రిపేర్ చేయగలిగే ఎబిలిటీ కూడా ఉండాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడైతే మీరు ప్రిపేర్ చేయగలిగే ఎబిలిటీస్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా ఉండాలి. మంచి ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. తర్వాత అనలిటికల్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలి. తర్వాత ప్యాషన్ టు డ్రైవ్ చేంజ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ చేంజెస్ ఉంటాయి కదా, సో వాటిపైన కూడా మీకు ప్యాషన్ అనేది ఉండాలి. సో అబిలిటీ టు వర్క్ ఆన్ టైట్ టైమ్ లైన్. సో మీకు డెడ్ లైన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి టైట్ డెడ్ లైన్స్లో ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా వర్క్ చేసే సామర్థ్యం అయితే మీకు ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి, తర్వాత ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వండి. యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, వర్కింగ్లో ఉన్నది. తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్నది, యాక్టివ్గా ఉన్నది మాత్రమే ఇవ్వండి. తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అటాచ్ చేయండి. సో తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయండి. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడతో. సో మీ డీటెయిల్స్ అనేది కంపెనీ వాళ్ళకి వెళ్తాయి. వన్స్ మీరు కనుక షార్ట్ లిస్టెడ్ అయితే మీకు కంపెనీ నుంచి మెయిల్ కానీ, లేదంటే కాల్ కానీ, లేదంటే మెసేజ్ కానీ వస్తుంది. సో ఏదో ఒక రకంగా వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు. ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు డీటెయిల్స్ కాబట్టి. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో వన్స్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, డిగ్రీ అర్హతతో మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.